అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ప్రాజెక్టుల పేరుతో కస్టమర్స్ని నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఎండి భూతాటి లక్ష్మీనారాయణను కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత నెల అంటే 29వ తారీఖున లక్ష్మీనారాయణను అరెస్టు చేసింది ఈడీ. దర్యాప్తులో భాగంగా 10 రోజుల కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 14 నుంచి 18 వరకు అంటే 5 రోజుల పాటు కస్టడీకి అంగీకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో దర్యాప్తు కొనసాగనుంది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురు వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసినట్లు ఇన్ఫ్రా సంస్థపై ఆరోపణలున్నాయి. సుమారు 700 మంది కస్టమర్ల నుంచి 360 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో సంస్థకు చెందిన 161.5 కోట్ల ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.